వెజైనల్ డిశ్చార్జ్ అంటే ఏదర్ తెల్లబట్ట కావచ్చు, ఎర్రబట్ట కావచ్చు. ఈ రెండు మనకు కానీ ఉన్నాయి అంటే అది క్యాన్సరా? చాలా మంది పేషెంట్స్ భయపడతా వస్తారన్నమాట. కొంచెం తెల్లమైల కనిపించేటప్పటికి భయపడి డాక్టర్ వచ్చి చూస్తారనమాట. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత యారాసి, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ అండ్ అక్షయ హాస్పిటల్స్ ప్రొద్దుటూరు. అసలు ఫస్ట్ నార్మల్గా ఎప్పుడు ఎర్రబట్ట అవుతుందో మనం చూద్దామండి. నార్మల్గా ఎర్రబట్ట అనేది మనకు డేట్ వచ్చినప్పుడు కనపడుతుంది అనమాట. ఇది యూజువల్లీ 5 రోజుల నుంచి 7 రోజుల వరకు అవుతుంది. సపోజ్ మీకు 30 రోజులకు ఒకసారి డేట్ వస్తుందని అని అనుకుందాం. మొదటి రోజు నుంచి 5 రోజులు కానీ 7 రోజుల వరకు కానీ మీకు ఎర్రబట్ట అనేది అవుతుందన్నమాట. దాని తర్వాత 7వ రోజు నుంచి 12వ రోజు వరకు తెల్లమైల అనేది కొంచెం కనపడుతుంది. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత 12వ రోజు నుంచి 14వ రోజు వరకు కానీ 15వ రోజు వరకు కానీ ఆ ఎగ్గు అండం విడుదలయ్యే టైం అన్నమాట. అది ఆ టైంలో చాలా ఎక్కువగా మనకు కనపడుతుంది. అది ఎలా ఉంటుందంటే ఆ వైట్ డిశ్చార్జ్, అప్పుడు అయ్యే వైట్ డిశ్చార్జ్ చాలా వాటరీ నీళ్ళగా మనకు గుడ్డులో తెల్లసొన ఏ రకంగా అయితే ఉంటుందో, తెల్లసొనని మనం పట్టుకున్నప్పుడు ఇట్లా బంకగా జిగటగా ఇట్లా సాగుతుంది కదా మనం ఇట్లా అన్నప్పుడు, సో ఆ రకంగా ఉంటుందన్నమాట. సో అది కూడా నార్మలే. దాని తర్వాత అన్నం విడుదలైన తర్వాత 14వ రోజు 15వ రోజు నుంచి నెక్స్ట్ డేట్ వచ్చేంత వరకు కూడా తెల్లమైల చాలా మందికి ఏం కనిపించినా కొంచెం తెల్లమైల అవ్వడం వల్ల పెద్ద ఇబ్బందికరం కూడా కాదనమాట. కొంతమందిలో నెక్స్ట్ మళ్ళీ డేట్ వచ్చేటప్పుడు, అంటే ముందు డేట్ వచ్చిన తర్వాత 28వ రోజు 30వ రోజు ఆ టైంలో ఎక్కువగా తెల్లమైల అవుతుంది. దాని ఇండికేషన్ ఏంటంటే ఇంక 2-3 రోజుల్లో మీకు డేట్ వస్తుంది అని అర్థం అనమాట. సో ఈ రకంగా తెల్లమైల అయినప్పుడు మీరు భయపడి డాక్టర్ గారిని చూడాల్సిన అవసరం లేదు. మేము ఎప్పుడు డాక్టర్ని కలవాలా తెల్లమైల వచ్చినప్పుడు? తెల్లమైల అన్నది మనకు పెరుగులో మనం నీరంతా వడబోసిన తర్వాత గట్టి పెరుగు ఎట్లా అయితే ఉంటుందో పలుకులుగా ఆ రకంగా కానీ మీకు తెల్లమైల అవుతూ ఉంటే, అదే టైంలో మీకు దురద కానీ మంట కానీ ఫౌల్ స్మెల్లింగ్ అంటే చేపల వాసన మాత్రం మీకు ఏదైనా వస్తూ ఉంది మీ ఇన్నర్వేర్ నుంచి అంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని చూడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.